హలో మై డియర్ బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. మనలో చాలామంది బీట్రూట్ని అస్సలు ఇష్టపడరు కదా. అలాంటి వాళ్ళు ఈ బీట్రూట్ని చపాతీల రూపంలో తీసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఈ బీట్రూట్ ఫ్లేవర్ అనేది అస్సలు ఉండదు. చపాతీలు చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ వీడియోలో నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేసినట్లయితే చపాతీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. సాఫ్ట్ చపాతీ విత్ టమోటా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బీట్రూట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. తరువాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బీట్రూట్ని ఇందులో వేసుకొని 1 టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ విధంగా మధ్య మధ్యలో వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి. అప్పుడే మనకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. తరువాత మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఈలోపు చట్నీ ప్రిపరేషన్ చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు పల్లీలను కూడా వేయాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు మరియు శనగపప్పు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. తరువాత 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. తరువాత 4 ఎండుమిర్చి, 5-6 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 కప్పు ఆనియన్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత 1½ కప్పు టమోటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం. తరువాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత మూత తీసి కొన్ని వెల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత చివరిగా కొద్దిగా చింతపండు వేసి కొద్దిసేపు ఫ్రై చేద్దాం. ఈ విధంగా ఫ్రై చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఆరనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక బౌల్ తీసుకొని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. అంతేనండి, టమాటో చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. తర్వాత పొడిపిండిని అద్దుకుంటూ రౌండ్గా రుద్దుకోవాలి.
ఇదే విధంగా అన్ని చపాతీలను రౌండ్గా చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఈ పెనం కొద్దిగా వేడైన తరువాత చపాతీలను వేసి ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని రెండు వైపులా బాగా కాలనివ్వాలి. ఇప్పుడు ఇదే విధంగా అన్ని చపాతీలను కాల్చుకుందాం. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది కదా. ఈ బీట్రూట్ తినని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారంటే హ్యాపీగా తినేయచ్చు. నార్మల్ చపాతీల కంటే ఈ చపాతీలు చాలా